శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పుష్య పౌర్ణిమ నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి వరం మనందరికీ. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఆ అయోధ్యలోని రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనమందరం వీక్షించే భాగ్యము, పాల్గొనే భాగ్యము మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా బాబా కల్పించటం మనందరి అదృష్టం. బాబా యొక్క జీవిత చరిత్రను నిశితంగా పరిశీలించినట్లయితే శ్రీరామ నవమి ఆ వైభోగాలు, వేడుకలను ఎంత అత్యంత అద్భుతంగా ఆయన ఆనందిస్తూ జరిపించేవాడో మనకు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్న మొట్టమొదటి పౌర్ణిమ పుష్య పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణమిని అందరం ఉపయోగించుకుందాం. మనసా వాచ కర్మన భక్తి శ్రద్ధలతో మనకు తోచిన విధంగా ఆ సాయి రాముణ్ణి పూజించుకొని బాబా యొక్క ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం. రేపే అంటే గురువారం జనవరి 25, అందులో ఈసారి అదృష్టం గురువారం నాడు వచ్చింది పౌర్ణిమ. చూడండి ఎంత అద్భుతమో. గురువారం సాయంత్రం 6:30 మీరు ప్రారంభించవచ్చు. అంటే ప్రదోషకాలం చూసుకొని ఆ తర్వాత ఎప్పుడైనా మీరు ప్రారంభించవచ్చు. ద్రవ్యాలు చూసినట్లయితే ప్రతిసారి చేస్తున్న విధంగానే పసుపు, కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, అగరబత్తి పుల్లలు, అలాగే కర్పూరము, ప్రసాదము మీకు నచ్చిన ప్రసాదాన్ని తయారు చేసుకోండి. ఇందులో ముఖ్యంగా తులసి పత్రాలు, తులసి దళాలు, అలాగే పసుపు, కుంకుమ. ముందుగా మీరేం చేస్తారంటే, మన సాయి దివ్య రక్షా కవచం యంత్రం ఉన్నవారు యంత్రానికి అభిషేకం అవన్నీ చేసిన తర్వాత పూజలో పసుపు గౌరమ్మలాగా పసుపు ముద్ద తయారు చేసుకొని యంత్రం మధ్యలో ఉంచండి. యంత్రం లేనివారు ఏం పర్వాలా, ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకులో ఆ పసుపు ముద్దను ఉంచండి. ఆ పసుపులోకి మనం శ్రీరామచంద్రమూర్తిని అలాగే బాబాను ఇద్దరిని ఆవాహనం చేసుకోబోతూ ఉన్నాం. పూజా విధానం గురించి కూడా క్లుప్తంగానే చెప్తాను. ప్రారంభంలో మీరు రెగ్యులర్గా ఉపయోగించే దీపాలు వెలిగించండి. అలాగే ఓంకారం జపించండి, ఆచమనం చేయండి. అక్షింతలు, పూలు తీసుకొని ఓ సాయినాథ, మేము ఆచరించు ఈ పూజను స్వీకరించుటకు ఈ పసుపు ముద్దలోనికి నీవు విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అని ఆవాహనాన్ని పలుకుతూ మనకు వచ్చిన భాషలోనే చక్కగా సరళంగా చెప్పుకొని అక్షింతలు, పూలు మొదటిసారి పసుపు ముద్ద మీద వేయండి. మరల తీసుకొని రామచంద్రమూర్తికి నమస్కరించుకొని స్వామిని కూడా ఆహ్వానం పలుకుతూ మరల అక్షింతలు ఆ పసుపు ముద్ద మీద వేయండి. ఆ తర్వాత బాబా అష్టోత్తర శతనామావళితో పూజ చేయండి. అలాగే ఓం, ఇది మూల మంత్రం చెప్తున్నాను. ఓం రం సాయి రామాయ నమః. ఓం రం సాయి రామాయ నమః. ఓం రం సాయి రామాయ నమః. ఈ నామం చెప్పుకుంటూ అవకాశం ఉంటే 108 సార్లు పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలతో పూజించండి. లేదు కనీసంగా ఒక 18 టైమ్స్ అయినా పూజించండి. ఆ తర్వాత అగరబత్తి ధూపం వేయండి, వెలిగించండి. మీరు తయారు చేసుకున్న ప్రసాదాన్ని ముందు పెట్టి నివేదన చెయ్యండి. హారతి కర్పూరంతో హారతినివ్వండి. దీపాలు వెలిగించేటప్పుడు, ఆవాహనం చెప్పేటప్పుడు మీ సంకల్పాలు చెప్పుకొని, ఆ తర్వాత పూజించేటప్పుడు కూడా మీ సంకల్పాలు మనసులో చెప్పుకుంటూ మీ కోరికలు పూజను జరుపుకోండి.
ఈ విధంగా పుష్య పౌర్ణమి పూజను చక్కగా ఆచరించండి. ఆ సాయి రాముని యొక్క కృపకు మీరందరూ పాత్రులవ్వాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ జీవితాన్ని, ఆనందమయమైన జీవితాన్ని గడపాలని మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధిగా నేను ఆ బాబాను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయి.